భారత్ పాక్ మ్యాచ్లో స్పెషల్స్ ఏంటంటే 146 పరుగులంటే ఇండియా ముందు జుజూబి. ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మనం ఫస్ట్ మ్యాచ్లో సెకండ్ మ్యాచ్లో తేడా అది. అలాంటిది ఈ 146 పరుగులే అనేటప్పటికి ఈ పెద్ద ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే తీరా చూస్తే 20 పరుగులకే 3 వికెట్లు. అది కూడా ఇప్పటిదాకా అభిషేక్ వర్మ వచ్చేటప్పటికి అద్భుతంగా ఆడుతున్నటువంటి వాడు కాస్త అభిషేక్ శర్మ కాస్త దెబ్బతింటాం అన్నటువంటిది అది ఫెయిల్ అయినటువంటి సిచ్యుయేషన్. ఫైనల్స్లో అత్యంత ముఖ్యమైన దాంట్లో ఇంకో పక్కన సూర్యకుమార్ యాదవ్, గిల్లు ఇట్లాంటి వాళ్ళు అందరూ అవుట్ అవడం. ఇక అసలు మ్యాచ్ పరిస్థితి ఏంటి అన్నటువంటి స్టేజ్లో తిలక్ వర్మ, సంజు శాంసన్ కలిపి జాగ్రత్తగా నిర్మాణం చేసుకుంటూ వెళ్ళడం అన్నటువంటిది ఒక స్పెషల్ అయితే, వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి ఇక గ్యారంటీ విజయం వైపుకి వెళ్తున్నారనగా 12 ఓవర్లో 76కి 3 వికెట్లకే 76 దాకా, ఏది 20 నుంచి 76 దాకా తీసుకెళ్లారు. ఇక గ్యారంటీ అనుకుంటున్నటువంటి దశలో సంజు శాంసన్ 24 పరుగులకు అవుట్ అయ్యాడు. అప్పటిదాకా కాస్త తడబడుతూ ఆడాడు, చివరికి అవుట్ అవడంతో మళ్ళీ ఓ పక్కన కన్ఫ్యూజన్. బట్ జాగ్రత్తగా తీసుకెళ్ళిన వాడు మాత్రం తిలక్ వర్మ అని చెప్పాలా. ఇక అసాధ్యం అనుకున్నటువంటి విజయాన్ని చిట్ట చివరిలో అయితే మరీ కీలకమైపోయింది. అసాధ్యం అన్నటువంటి పరిస్థితికి భారత పబ్లిక్ కూడా వచ్చేసి, ప్రేక్షకులు కూడా వచ్చేసి చాలామంది మ్యాచ్ని ఆఫ్ చేసేసి పడుకున్నారు. రాత్రి సంబరాలకు అదే పెద్ద ప్రాబ్లం అయింది అనుకోవాలి. చిట్ట చివరిలో అందులో 19వ ఓవర్లో ఇది అక్కడేమైంది, 17 ఓవర్లో 117కి 4తో నిలిచి ఆఖరి 13 బంతులు 23 పరుగులు. అంటే పెద్ద కష్టమే కాదు, 13 బంతులు 23 పరుగులు అంటే సరదాగా చేసేయచ్చు. అందులో తిలక్ వర్మ ఉన్నటువంటి సందర్భంలో రవు బౌలింగ్లో 6తో భారత్ మీద ఒత్తిడి తగ్గించడమేమో దుబే చేసుకొస్తే 19వ ఓవర్లో 7 పరుగులే ఇవ్వడం ద్వారా మళ్ళీ సీన్లోకి పాకిస్తాన్ వచ్చింది. లాస్ట్లో 10 పరుగులు చేయాల్సి రావడం లాస్ట్ ఓవర్లో. ఫస్ట్ దానికి 2 కొట్టి తర్వాతన తిలక్ వర్మ వచ్చేటప్పటికి మళ్ళీ 4 కొట్టిన తర్వాతన చివరిలో అద్భుతమైనటువంటి షాట్తో రింకు మొత్తం మీద గెలిపించుకొచ్చారు. ఓవరాల్గా ఇందులో స్పెషాలిటీ అలా చిట్ట చివరిది ఉత్కంఠలో తట్టుకు నిలబడటం, అది కూడా కుర్రోళ్ళు నిలబడటం. రెండవది పాకిస్తాన్ వాళ్ళ ఓవర్ యాక్షన్కి సమాధానాలు వాళ్ళ భాషలోనే వాళ్ళకి చెప్పటం. మొన్న ఓడినా కూడా గెలిచామని ఎట్లయితే ఆపరేషన్ సింధూర్లో చెప్పుకున్నారో ఇప్పుడు కూడా అట్లాగే చెప్పుకోలేము. కాకపోతే పాప వాళ్ళ కర్మ ఇది ప్రపంచమంతా వీడియోలో చూస్తుంది. అదేంటి, మనం ఇచ్చిన వీడియోలు వాళ్ళు ఇచ్చిన వీడియోలు, మనం ఇచ్చిన వార్తలు వాళ్ళు ఇచ్చిన వార్తలు, ఇదేమో కళ్ళ ఎదురుగుండా జరిగేటటువంటి మ్యాచ్. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆపరేషన్ సింధూర్లోను విజయం మనదే, ఆసియా కప్లోను విజయం మనదే అని కావాలని అంటించారు. ఎందుకు, వాళ్ళు రఫేల్ ఏదో కూలిపోయింది అన్నట్టు బిల్డప్లు ఇవ్వడానికి, మిస్సైల్తో కూల్చేసామనేటువంటి బిల్డప్లు ఇవ్వడానికి చేసినటువంటి ప్రయత్నం. అందుకనినే చివరికి ఓ రకంగా చెప్పాలంటే ఈ మ్యాచ్ క్రీడా మైదానంలో యుద్ధాన్ని తలపించింది. ఎక్కడైనా సరే పాకిస్తాన్ మీద భారత్దే ఆధిపత్యం. ఓ రకంగా చెప్పాలంటే ఇందులో హ్యాట్రిక్ విజయం అనాలి. వరుసగా 3 కొట్టింది కదా. ఆసియా కప్పు కొట్టడం ఒక ఎత్తు, ఆసియా కప్పులో ఓడిన నాలాంటి వాళ్ళు ఫీల్ అయ్యాడు కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం చాలా చిరాకు అనిపించింది వాళ్ళ బిహేవియర్ వల్ల. అందుకనినే మనోళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రి చేతుల మీద కప్పు తీసుకోవడానికి కూడా నిరాకరించారు. కప్పు తీసుకొని విన్నర్, కప్పు తీసుకోకుండా వాళ్ళకి చాచి చెంపదెబ్బ కొట్టినట్టయింది. అంటే వాళ్ళ బుద్ధికి సమాధానం చెప్పినట్టయింది. అదే సందర్భంలో అయిపోయాక మొన్న వాడు ఎట్టెట్ట అన్నాడు కదా, మనోళ్ళు కూడా ఎట్టెట్ట అని చూపించారు. అట్లాగే ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ మీద క్రీడాస్ఫూర్తి అయితే చచ్చిపోయింది. ఈ మ్యాచ్లో క్రీడాస్ఫూర్తి చచ్చిపోయింది. యుద్ధమే నడిచింది. యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది.